కూడా మామూలు విషయం కాదు, మామూలు ఆట కాదు. మొన్ననే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిండు, మీరు చూసే ఉంటారు. ఇవాళ తెలంగాణలో మొత్తం పనులన్నీ చంద్రబాబు నాయుడు గారి కోవట్లే చేస్తున్నారు అని చెప్పి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మొన్ననే స్పష్టంగా చెప్పిండు. ఇవాళ అది అక్షర సత్యం. ఎందుకంటే అసలు పెద్ద కోవట్టే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడుకు అతిపెద్ద కోవట్టు ఎవరైనా ఉన్నారా ఇవాళ తెలంగాణలో అంటే రేవంత్ రెడ్డి గారు. అందుకే గోదావరి నీళ్లను పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పే విషయంలో కానీ, చంద్రబాబు గారు లేవమంటే లేసుడు, కూసోమంటే కూర్చునే విషయంలో కానీ ఇవాళ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఎజెండా ప్రకారం పోతా ఉన్నారు. మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మన మీదనే ఉన్నది. ఇవాళ మన మీద జరుగుతున్నది ఒక రకమైన దాడి కాదు, ముప్పేట దాడి జరుగుతున్నది. ముప్పేట దాడి. కాంగ్రెస్ ఒకవైపు నుంచి, బీజేపీ మరొక వైపు నుంచి, చంద్రబాబు నాయుడు మరొక వైపు నుంచి, ముగ్గురు కూడా ఇవాళ ఏకమై తెలంగాణ అస్తిత్వానికి గుర్తింపుగా ఉన్న కేసీఆర్ గారిని, గులాబీ జెండాని ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చేయాలి. మా ఆటలు ఇక్కడ సాగాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ను గెలవనియద్దు, ఈ పార్టీని మళ్ళీ గెలవనియద్దు అనే కుట్రపూరితమైన జెండాతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థం కానంత కాలం, ఇది మనం అర్థం చేసుకోనంత కాలం, అర్థం చేసుకున్న వాళ్ళం 10 మందికి చెప్పనంత కాలం మనం నష్టపోతూనే ఉంటాం. తెలంగాణ నష్టపోతూనే ఉంటుంది. ఎక్కడనో ఏపీలో ఏదో రిజర్వాయర్ కడుతున్నారు, మిగులు జలాలు వాడుకుంటున్నారు, మనకేమి ఇబ్బంది అని కొంతమంది అమాయకంగా అడుగుతూ ఉన్నారు. పొద్దున హరీష్ రావు గారు చెప్పింటారు, కానీ నేను ఒక మాటలో చెప్తా. మిగులు జలాల విషయంలో 3000 టీఎంసీల విషయంలో ఏవైతే సముద్రంలోకి పోతున్నాయో వాటి విషయంలో మన డిమాండ్ ఒకటే, బీజేపీ నోరు తెరవాలే, కేంద్ర ప్రభుత్వం నోరు తెరవాలే. ఆ 3000 టీఎంసీలలో మనకు దామాషా ప్రకారం, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం, అవార్డుల ప్రకారం, గతంలో కేటాయించిన నీటి కేటాయింపుల ప్రకారం 1950 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాక ఏ ప్రాజెక్టు కట్టుకున్నా మనకు అభ్యంతరం లేదు. అట్లాగే నికర జలాల్లో కూడా 1486 టీఎంసీలకు గాను 968 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాక మీరేం కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది ఎవరు స్పష్టం చేయాలి? రేవంత్ రెడ్డో చంద్రబాబు నాయుడు కాదు. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అవార్డు పాస్ చేస్తూ తెలంగాణ వాటా నికర జలాల్లో 950 టీఎంసీలు, మిగులు జలాల్లో గోదావరిలో 1950 టీఎంసీలు మీకు, మిగిలిన కిందికి అంటే మనకు అభ్యంతరం లేదు. కానీ ఏ పర్మిషన్ లేకుండా, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ క్లియరెన్స్ లేదు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ లేదు, అట్లాగే సిడబ్ల్యూసి క్లియరెన్స్ కూడా లేకుండా, ఏది లేకుండా, ఎపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ కూడా లేకుండా ప్రాజెక్టు కడతాం, దానికి మీ ఇద్దరం కూడా కమిషన్లు పంచుకుంటాం. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు బదులుకొని గోదావరి మీద సర్వ హక్కులు తెలంగాణకు నష్టం చేస్తూ, తెలంగాణ గొంతుకొస్తూ ఇష్టం ఉన్నట్టు పంచుకుంటామంటే మాత్రం చూస్తా ఊరుకోవడానికి మనం సిద్ధంగా లేము. నేను నిజంగా హృదయపూర్వకంగా బీఆర్ఎస్ని అభినందిస్తా ఉన్నా. మీరు గత వారం 10 రోజులుగా ఒక్కొక్క కాలేజీకి పోయి, ఒక్కొక్క స్కూల్కు పోయి బనకచర్ల ప్రాజెక్టు గురించి మీరేదైతే అద్భుతంగా వివరించి విడమర్చి చెప్తున్నారో హృదయపూర్వకంగా నేను మీ అందరికి కూడా అభినందనలు చెప్తా ఉన్నా. ఈ పోరాటాన్ని కొనసాగించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా. అవసరమైతే పోస్ట్ కార్డుల ఉద్యమం తీసుకుందాం, అవసరమైతే ఆన్లైన్ పిటిషన్ స్టార్ట్ చేద్దాం, కేంద్ర ప్రభుత్వం నోరిప్పేదాకా, స్పందించేదాకా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కేంద్రం జుట్టు నా చేతిలో ఉంది, రేవంత్ రెడ్డి నా శిష్యుడు, నా చెంచాగాడు, నేను ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, కాబట్టి నేను ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. కానీ ఆయన మర్చిపోతున్నాడు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ ఉన్నాడు అనే మాట మర్చిపోతా ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నాడు, మనందరం ఉన్నాం. ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా ఉద్యమించాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది.